ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణంతో సూర్య శిల్పశాలకు జాతీయ స్థాయిలో మరో గుర్తింపు రాబోతోందని సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక ఆటోనగర్లోని సూర్య శిల్పశాలలో పూర్తి స్థాయిలో ఐరన్ స్క్రాప్తో సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో నూతనంగా తయారు చేసిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహాన్ని ఆదివారం ఆయన సతీమణితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఎవరూ చేయని విగ్రహాలు చేయాలనే ఉద్దేశంతో రకరకాల మెటీరియల్తో విగ్రహాలు తయారు చేస్తున్నామని తెలిపారు. 20 టన్నుల బరువుతో 21 అడుగుల ఎత్తు 18 అడుగుల వెడల్పుతో ఐరన్ స్క్రాప్ మెటీరియల్తో 6 నెలలు కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు చెప్పారు. విగ్రహాల ప్రదర్శన ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మొదటిగా ఛత్రపతి శివాజీ భారీ విగ్రహాన్ని ఐరన్ స్క్రాప్తో తయారు చేశామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలన్న సంకల్పంతో వంశపారంపర్యంగా వస్తున్న విగ్రహాల తయారీ రంగంలో కొనసాగుతున్నట్లు తెలిపారు. ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన మోడీ విగ్రహంతో మాకు మంచి పేరు గుర్తింపు తెచ్చిపెట్టిందని, అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీ కార్యాలయం నుంచి నేరుగా మాకు మంచి ప్రశంసలు వచ్చాయని గుర్తు చేశారు. శిల్పశాల నిర్వహణ జీవితం వడ్డించిన విస్తరి కాదు, ఎన్నో ఆర్థిక నష్టాలు కష్టాలను అధిగమించి ఈ స్థాయికి ఎదిగామని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు ఎన్నో కష్టాలతో కలిసి నడిచిన నా సతీమణికి గుర్తుండిపోయే విధంగా ఈరోజు ఆమె చేతుల మీదుగా ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. సూర్య శిల్పకళ స్థాపించి అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎదిగి ఈ స్థాయికి ఎదిగామని తెలిపారు. సూర్య శిల్పశాల ఎదుగుదలలో తమ 2 కుమారుల కృషి ఎంతో ఉందని అన్నారు. తనతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శిల్పశాలలో పనిచేసే కార్మికులకు నూతన వస్త్రాలను ఇచ్చి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆయన కుమారులు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇరవై టన్నుల ఐరన్ స్క్రాప్ ఉపయోగించి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తయారు చేసాం. వాటిని మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఈ రోజున ఆవిష్కరిస్తున్నాం. నా ధ్యేయం కాటూరి ఆర్ట్ గ్యాలరీ అంటే భారతదేశంలోనే ఒక గుర్తింపున్న ఆర్ట్ గ్యాలరీ కావాలనేదే మా ఆలోచన. నిరంతరం ఆ ప్రయత్నంలో నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. ఆ ప్రయత్నంలో భాగమే మరి ఇంకెవరో ఇంతకుముందు చేసి ఉండకూడదు, చేయాలని ప్రయత్నం చేయకూడదు. అలాంటి కళాఖండాలు కాటూరి ఆర్ట్ గ్యాలరీలో తయారు చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తయారు చేసాం. దీన్ని 6 నెలలు మా వెల్డర్స్, మా వర్కర్స్ కానీ, మా టెక్నీషియన్స్ కానీ దాదాపు 6 నెలలు మరి ఎంతో శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. దీన్ని మీరు చూశారు, మరి మీ కళ్ళ ముందే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతదేశం అంతా ఈ ఐరన్ స్క్రాప్ విగ్రహం వైరల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీని ద్వారా మాకు ప్రత్యేకించి భారతదేశంలో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చుద్దని, మరి మా ద్వారా ఈ ప్రాంతానికి కూడా ఇలాంటి కళాకారులు తెనాల్లో ఉన్నారు, ఇలాంటి గొప్ప కళాకారులనే గుర్తింపును కూడా ఈ కళాఖండం మాకు గుర్తింపు తీసుకొచ్చింది అనుకుంటున్నాం. ఇలాంటి ముందు ఇది ఫస్ట్ ఆరంభం మాత్రమే. ఇంకా నా మదిలో ఎన్నో ప్లాన్లు ఉన్నాయి. ఇంకా గొప్ప కళాఖండాలు చేయాలి. ఇంకెవరో ఇలాంటివి చేయకూడదు, చేయాలని ప్రయత్నం కూడా చేయకూడదు అనేది నా ఆశయం. సుమారు ఇప్పటికే 200 విగ్రహాలు దాదాపు మన దేశం సంబంధించిన దేశ నాయకులు కానీ, మన రాష్ట్రానికి తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖుల విగ్రహాలన్నింటినీ మనం ఈ గ్యాలరీలో చూడవచ్చు. వీటితో పాటు ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలు, స్టెయిన్లెస్ స్టీల్ వంటి డిఫరెంట్ మెటీరియల్స్తో ఎన్నో వర్క్స్ని, అరౌండ్ 200 వర్క్స్ని ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే జరుగుతున్నాయి. ఇది ఆల్రెడీ ఫ్రీ గ్యాలరీగానే ఉంది. సో ఇంకా ఈ గ్యాలరీని ఇంకా గొప్పగా తీర్చిదిద్దాలి, ఇంకా స్పెషల్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 20 టన్స్ ఆఫ్ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసి 21 ఫీట్ హైట్, అలాగే 6 మంత్స్ కష్టపడి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని తయారు చేశాము. ఛత్రపతి శివాజీ ఓన్లీ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసే ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. మీరు చూస్తే దీనిలో ఆ డీటెయిలింగ్ ఓన్లీ ఐరన్ స్క్రాప్లో ఇటువంటి డీటెయిల్స్ తీసుకురావచ్చా అన్న భావన కలిగించే విధంగా ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రయత్నించాము. ఫేస్ కానీ, ఆ డ్రాపరీ మీద డిజైన్స్ కానీ, 6 పలకల మండపం తయారు చేసాము. ఆ మండపంలో ఉన్న ప్రతి పిల్లర్ కానీ అటువంటివన్నీ ప్రత్యేకమైన కేర్ తీసుకొని అరౌండ్ 6 మంత్స్ టైం తీసుకొని ఈ విగ్రహాన్ని తయారు చేసాము. ఈ విగ్రహం పర్మనెంట్గా ఈ గ్యాలరీ డిస్ప్లే ఉంటుంది. అందరూ ఈ విగ్రహాన్ని చూడాలని
కొత్తలో కేవలం ఫైబరు, బ్రాంజు, సిమెంట్ విగ్రహాలే తయారు చేసేవాళ్ళు. అక్కడి నుంచి కొత్తగా వెరైటీగా ఏదైనా తయారు చేసి మన శిల్పశాలకి, తెనాలికి, భారతదేశానికి గుర్తింపు రావాలనే కృషితో మా గురువు గారు కాటూరి వెంకటేశ్వరరావు గారు ఒక్కొక్కటి ఐరన్ స్క్రాప్, స్టీల్ వర్క్స్ ఇలాగా ఒక్కొక్క దాంట్లో ఒకటి రకమైన కొత్త విగ్రహాలు తయారు చేయాలని చెప్పి కొత్తగా విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టారు సార్. అప్పటి నుంచి మాకు అంతర్జాతీయ స్థాయిలో మా శిల్పశాల గుర్తింపు వచ్చింది. మేము చేసిన విగ్రహాలు మన భారతదేశంలోనే కాకుండా దుబాయ్, మలేషియా, హాంకాంగ్, సింగపూర్ వీటన్ని చోట్ల కూడా ఎగ్జిబిట్ అయ్యి ఉన్నాయి. ఇంత శిల్పశాలలో నేను ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి ఎప్పటికీ మా గురువు గారు కాటూరి వెంకటేశ్వరరావు గారికి నేను